జీలుగు విత్తనాల కోసం రైతులు ఉదయం నుండే బారులు తీరారు. జీలుగు బస్తాలు తమకు అందుతాయో లేదో అని ఆందోళనతో క్యూ లైన్లో పట్టాపాస్ పుస్తకాలు, జిరాక్స్ పేపర్లను ఉంచిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ కార్యాలయం ముందు చోటు చేసుకుంది. ఉదయం 5 గంటల నుండి జీలుగు విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాశారు. వానాకాలం ప్రారంభం కావడంతో జీలుగు విత్తనాలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు రైతులకు మెసేజ్లు చేశారు. ఈ విషయం తెలియగానే రైతులు ఉదయం 6 గంటలకే జోగుపేటలోని వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్నారు. జీలుగు విత్తనాలు తమకు అందుతాయో లేదో అంటూ రైతులు ముందస్తుగా తమ పట్టా పాస్ పుస్తకాలను క్యూ లైన్లో ఉంచారు. క్యూ లైన్లో నిలబడే ఓపిక లేక తమ పట్టా పాస్ పుస్తకాలను క్యూ లైన్లో ఉంచి అధికారుల కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. అధికారులు కార్యాలయానికి వచ్చిన ఇప్పటి వరకు కూడా జీలుగు విత్తనాలు తమకు అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి ఒక్కసారిగా చేరుకున్న రైతులను చూసి అధికారులు షాక్ అయ్యారు. జీలుగు విత్తనాల కోసం రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. రైతులకు సమకూరే అన్ని జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్క రైతుకు జీలుగు బస్తాను అందించేందుకు రైతు వద్ద పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ను సేకరించి పాసు పుస్తకానికి ఒక జీలుగు బస్తాను అందిస్తామని అధికారులు తెలిపారు. కానీ రైతులు మాత్రం గతంలో మాదిరిగా విత్తనాల కొరత ఉంటే అనే ఆలోచనతో తమకు విత్తనాలు అందుతాయో లేదో అంటూ రైతులు జీలుగు విత్తనాల కోసం కార్యాలయం ఎదుట బారులు తీరి ఎగబడ్డారు. పొద్దున 5 గంటలకు వచ్చినాము. ఇప్పటి వరకు జిలుగులు ఏవి లేవు. సీరియల్ పెట్టుకుని ఉన్నాం. ఆకలి అవుతుంది, తినడానికి ఏం లేదు. ఇక హాస్పిటల్ లైన్లో పెట్టినాము. సీరియల్ పొద్దున 5 గంటలకు వచ్చి మార్నింగ్ తిప్పలు తీసుకోవాలి, పిలుస్తామంటూ. ఇప్పుడు ఆ విత్తనాలు దేనికోసం? పొలంలో చల్లడానికి జీలుగు లవ్వి కోసం. గంటలకు వచ్చినాం. పొద్దున లోపల తీసుకుపోయారు, ఇంకా పిలుస్తలేరు అని బయట కొట్టిన టిఫిన్ అనేది పొద్దున లేదు. లైన్లో పాస్బుక్లు పెట్టిరా? లోపల తీసుకుపోయారు కానీ ఇంకా పిలుస్తలేరు. మాకు చాలా మందిగా ఉండదు బట్టలు. ఎన్ని పెట్టినాం పొద్దున్న, అవన్నీ తీసుకుపోయారు. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 8కి వచ్చాము. ఇంకా పొద్దున్నే వచ్చిన 5 గంటలకు వచ్చారంట.